మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం. రైట్ హ్యాండ్ తీసుకోండి. ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో కరువును, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు దాదాపు 10,000 కోట్ల రూపాయలతో సత్యసాయి జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం నిన్న కేబినెట్ లో భూములు కేటాయించడం, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అనేక పరిశ్రమలు వచ్చి ఈరోజు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ద్వారా సత్యసాయి జిల్లాలో ఈ యొక్క పరిశ్రమ రావడానికి కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు కదిరి పట్టణంలో సత్యసాయి జిల్లాలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీల తరపున ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆలోచించుకోకుండా దీర్ఘకాలికంగా ఈ ప్రాంతం అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో దాదాపు 10,000 ఎకరాల్లో సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క జిల్లా అభివృద్దికి, రాయలసీమ అభివృద్దికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పలు రకాల సహకారం అందిస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తారు. ఈ రోజు కూటమి పార్టీల తరఫున రాష్ట ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అత్యంత వెనుకబడిన జిల్లా సత్యసాయి జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి కియా పరిశ్రమను స్థాపించడం జరిగింది. అలాగే మళ్లీ రెండో విడత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి కృషితో ఇక్కడ మళ్లీ రెండోసారి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటందుకు ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలి రావడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కేబినెట్ మీటింగ్ లో మళ్లీ ఏరోస్పేస్ పరిశ్రమకు భూములు కేటాయించడం జరిగింది. దానికి పెట్టుబడిగా 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఇదొక మంచి సదవకాశమని తెలియజేసుకుంటున్నాం. దీనికి కృషి చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు కదిరిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ముగ్గురికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ముందు ముందు మరింత మందికి ఉపాధి అవకాశాలు వచ్చేలాగున కృషి చేయాలని చెప్పేసి ఈ మంచి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విభజన తర్వాత ఈ రాష్ట్రంలో ఆర్థికంగా
సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ యొక్క రాయలసీమని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ప్రధానమని ఒక కీలక అంశంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన జరిపితే అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మార్గంలో నడిపించే రాష్ట్రాన్ని గాడిన పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క మూడు పార్టీల నాయకుల్ని ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే చాలా సంవత్సరాలు ఐకమత్యంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకుడు